యోగ్యుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన దేవాది దేవుని యొక్క నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు దేవుడు నడిపిస్తున్నాడు, మనం సజీవంగా ఉన్నాము. మనము మా కుటుంబాలు ప్రభు యొక్క ఆధీనంలో ఉండి వెళ్ళడానికి ప్రభు ఇస్తున్న ఉన్నతమైన అవకాశం అని నేను నమ్ముతున్నాను. అక్కడ ఒక లేఖన భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో, పస్కా పండుగ సమయంలో యేసు ప్రభు అప్పటికే చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత, సూచక్రియలు చేసిన తర్వాత, అద్భుతాలు చేసిన అనేక మంది ఆయన యందు విశ్వసించినని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. కానీ అందరినీ ఆయన చేర్చుకోలేదు, ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆ లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని అంతర్యము ఎరిగినవాడు. చూడండి, వాళ్ళందరూ విశ్వసించారు కానీ అందరినీ ఆయన వశం చేర్చుకోలేదు. ఎందుకు అంటే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను, జాగ్రత్తగానండి. ఈరోజు నువ్వు సంఘంలోనే ఉంటావు కానీ సంఘ కార్యక్రమంలో కొన్నిసార్లు పాస్టర్ గారు ఎంత ప్రోత్సాహపరిచినా, లేకపోతే నీ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు అదే సంఘానికి వెళ్ళు, సంఘ కార్యక్రమాలు పాల్గొని ఎంత ప్రోత్సాహపరిచినా నువ్వెందుకు ఆయన పనిలో పాల్గొలేకపోతున్నావు తెలుసా? నీ హృదయంలో ఇంకా ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయేమో. అందుకనే దేవుడు అంతరంగమును పరిశీలించే దేవుడు. అందుకే దావీదు అంటాడు, నా అంతర్యమును పరిశీలించు, నన్ను పరిశోధించని దావీదు చెప్తాడు. ఇక్కడ యేసుప్రభు అంటాడు, వాళ్ళందరూ విశ్వసించారు కానీ వాళ్ళందరినీ ఆయన వశం చేర్చుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయనకు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేనే దూరంగా, నువ్వు దూరంగా ఉండలేదు. అందుకే అంటాడు కదా, ప్రభు అంటున్నాడు, పనికి మాలిన ప్రతి తీగను, ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. ఈరోజు ఆయన అంతరంగం తెలుసుకున్న దేవుడు. నువ్వు బయటికి భక్తిగా ఉంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, పైకి భక్తి గలవారు అంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు అంటాడు. అంటే నువ్వు కార్యక్రమాల్లో పాల్గొవచ్చు, లేదా సంఘంలో పాల్గొవచ్చు, కానీ దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోతున్నావు. వాక్యాన్ని వినొచ్చు, వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు వాక్యానికి స్పందించవచ్చేమో కానీ వాక్యానికి స్పందించడం కాదు, వాక్యాన్ని విని స్పందిస్తూ దాన్ని జీవితంలో అవలంబించుకోగలిగితే నీ బట్టి ప్రభు ఆనందిస్తాడు. అక్కడ చాలామంది ఉన్నారు, ఆల్రెడీ అద్భుతాలు జరిగిన వ్యక్తులు, సూచక్రియలు చూసిన వ్యక్తులు, వాళ్ళందరూ విశ్వసించారు కానీ వాళ్ళందరినీ కూడా ఆయన వశం చేసుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయనకి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈ సంవత్సరంలో అయినా 2025లో అయినా నువ్వు దేవుని వశమై ఉండాలని ఆశపడితే నీ హృదయాన్ని తెరిచి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడవు. ఎందుకు తెలుసా? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. నీ సేవకులో, లేకపోతే నీ తల్లిదండ్రుల్లో, నీ కుటుంబస్తులో, నీ చుట్టూ ఉన్నవారు నువ్వు బయటికి భక్తిగా ఉన్నావు అనుకుంటున్నారేమో. దేవుడికి సమస్తము తెలుసు ప్రియులారా. అక్కడ ఎందుకంటాడు, యేసుప్రభు అంతర్యం ఎరిగినవాడు. ఈరోజు ఈ మాట మరలా చెప్తున్నాను. నువ్వు నీ భర్తను మోసం చేయొచ్చు, లేదా నీ భార్యను మోసం చేయొచ్చు, నీ పిల్లలు మోసం చేయొచ్చు, నీ సేవకుడిని మోసం చేయొచ్చు, నీ తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, కానీ దేవుడు అంతరంగం ఎరిగిన దేవుడు. అందుకే నువ్వు దేవుని పనిలో పాల్గొలేవు. అందుకే దేవుని పనిలో నమ్మకమైన వాడిగా ఉండలేవు. ఎందుకు తెలుసా? నీ అంతరంలో, నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు ఆయన. నీ అంతరంగ హృదయంలో ఎక్కడో చెడు, అంతరంగ హృదయంలో ఎక్కడో పాపము కింద నువ్వు బానిస అయిపోయావేమో. ఈరోజు గుర్తుంచుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, అందుకే దావీదు అంటాడు, నా హృదయాన్ని శుద్ధీకరించాను. ఈరోజు ఆయన సన్నిధిలో శుద్ధీకరించబడితే ఈరోజు అంతా నడిపించడమే కాదు, నిన్ను ఆయన వశం చేర్చుకుంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఉన్నత శిఖరాల మీద ఉంచడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, నువ్వు అంతరంగమును ఎరిగిన దేవుడు ప్రభా. మా అంతర్యం ఏమైతే ఉందో నీకు సమస్తము తెలుసు ప్రభా. ఈరోజు కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో శుద్ధీకరణ జరుగును గాక. వాళ్ళ కుటుంబాల్ని, కుటుంబ వ్యవస్థల్ని దీవించి ఆస్వాదించి బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక.